పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత కార్మిక యేసేపు గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగను 12వ భక్తినాథ పాపు గారు ఏర్పాటు చేశారు. క్రీస్తు శకము 1955 సంవత్సరము మే నెల 1వ తారీఖున ఈ పాపు గారు ఈ పండుగను ప్రకటించి ఉన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము మే నెల 1వ తారీఖున కార్మిక యేసేపు గారి యొక్క పండుగను ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్న ప్రియ మిత్రులారా, యేసేపు గారు కార్మికుడు. ఎంతో చేసి ఎంతో కష్టపడి తిరు కుటుంబాన్ని పోషించి ఉన్నాడు. సువార్తలో ఆయన వడ్రంగి పనిచేసేవాడని మనము చదువుకుంటున్నాం. ఈ విషయాన్ని నేటి మొదటి పట్టణములో ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు తన పట్టణము చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకునిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా? అట్లయినా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందు స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఒకరోజు తన యొక్క స్వగ్రామమైన నజరేతుకు వచ్చారు. ఒక విశ్రాంతి దినం రోజున అలవాటు చెప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ఆ ప్రార్థనా మందిరంలో ప్రభు ప్రసంగించి ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప జ్ఞానముతో ప్రసంగించినప్పుడు, దేవుని యొక్క ఆత్మశక్తితో వారికి బోధించినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి ప్రభుని తిరస్కరిస్తున్నారు. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతడు మరియమ్మ కుమారుడు కాదా అని వారందరూ కూడా తమలో తాము చర్చించుకుంటున్నారు. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు వడ్రంగి కుమారుడు అని వారు తెలియజేస్తున్నారు. అవును, యేసు ప్రభుని, మరియమ్మ గారిని పోషించడానికి, సంరక్షించడానికి యేసేపు గారు ఎంతో శ్రమించి ఉన్నాడు. ఒక నిరంతర శ్రామికుడుగా, ఒక మౌన మునిగా తాను పనిచేసి తిరి కుటుంబాన్ని పోషించి ఉన్నాడు, సంరక్షించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, యేసేపు గారు దైవ చిత్తాన్ని తెలుసుకున్న నాటి నుండి తాను ఈ తిరు కుటుంబాన్ని పోషించి ఉన్నాడు. దేవదూత ద్వారా తెలుసుకున్నాడు. యేసేపు మరియన్ని భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు అని దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారముగా తాను కుటుంబాన్ని సంరక్షించి ఉన్నాడు, పోషించి ఉన్నాడు. ఏనాడు కూడా యేసేపు గారు దేవుని నుండి పెద్ద పెద్ద వరాలు కోరలేదు. నేను దేవుని యొక్క కుమారునికి సంరక్షకుడిగా ఉన్నాను, సాకుడు తండ్రిగా ఉన్నాను, కాబట్టి నాకు విలాసవంతమైన గృహం కావాలి, ఆస్తుపాస్తులు కావాలి, సేవకులు కావాలి అని ఏనాడు కూడా కోరలేదు. తాను మౌనముగా కష్టపడి పనిచేసి తిరు కుటుంబాన్ని పోషించి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, నేటి మొదటి పట్టణం కూడా మన పని చేయాలి అని మనము చదువుకుంటున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుంటున్నాం. అక్కడ దేవుడు కలుగు చేసిన సకల సృష్టి గురించి చదువుకుంటున్నాం. దేవుడు 6 రోజులు సృష్టిని కలుగజేసి 7వ రోజున తాను విశ్రాంతి తీసుకున్నాడు అని చదువుకుంటున్నాం. 6వ రోజున దేవుడు మనిషిని కలుగజేశాడు. మనిషిని కలుగజేసి మనిషికి సకల జీవరాశుల మీద అధికారం ఇచ్చాడు. వాటిని పరిపాలించమని తెలియచేసి ఉన్నాడు. 6 రోజులు శ్రమపడి పనిచేసిన తర్వాత 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు పనిచేశాడు కాబట్టి మనం కూడా పనిచేయాలి. మనం కూడా కష్టపడి శ్రమించి ఫలితాన్ని పొందుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రియా మిత్రులారా, పౌలు గారు తెలియజేస్తున్నాడు,
పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అవును, పని చేసిన వాడు మాత్రమే భోజనానికి అర్హుడు. యేసు ప్రభువు నిరంతర శ్రామికుడిగా ఈ భూలోకములో పనిచేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు ఎంతో శ్రమించి ఉన్నాడు. తన యొక్క సువార్త పరిచర్యలో కొన్నిసార్లు భోజనం చేయటానికి సమయం లేకపోయినా సరే తండ్రి చిత్తం నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రభువు పనిచేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా ఈ భూలోకములో జీవించేటప్పుడు మనము శ్రమించాలి. బద్ధకస్తులుగా జీవించకూడదు. కష్టపడి పనిచేసి తగిన ఫలితాన్ని సాధించుకోవాలి. అడ్డదారుల్లో వెళ్ళి ఫలితాన్ని సాధించకూడదు. కష్టపడి పనిచేసి పొందుకున్న ఫలితమే మనకు సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. దేవుడు కూడా మన నుండి ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భూలోకములో దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతరము మనము శ్రమించడానికి కావలసిన గొప్ప శక్తిని, ఆత్మవరమును దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, ఘనపరుస్తున్నా. ఓ గొప్ప దేవుడా, నేడు కార్మిక యేసేపు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. అయ్యా, యేసేపు గారు తెలుగు కుటుంబాన్ని పోషించడానికి, సంరక్షించడానికి వడ్రంగి పనిచేసి ఉన్నాడు. ఒక మౌనమునిగా నిరంతర శ్రామికుడిగా పనిచేసి కుటుంబాన్ని పోషించి ఉన్నాడు. ఈ భూలోకములో మేము కూడా కష్టపడి పనిచేసి తగిన ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. ఈ రోజున ప్రార్థన చేస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.